ఒక సోనా నది నుంచి తీసుకొచ్చింది, నర్మదా నది, తర్వాత సాలగ్రామము అమ్మవారిది నర్మదా నదిలో నుంచి, తర్వాత మనకి గణపతి, సూర్యుడు, స్ఫటికము, ఇవన్నీ కూడా ఆకారరహితంగా ఉంటాయి. దేవతార్చనని షాణ్మత స్థాపన యందు 5 దేవతల్ని విశిష్టంగా ప్రకటించటం కనపడింది. కానీ వాటికి ఆకారరహితంగా వాటిని అర్చించటం మనం గమనించాలి. అక్కడ ఆకార ప్రాధాన్యత కాదక్కడ, అంటే తత్వ ప్రాధాన్యంగా మనం గమనించాలి. అప్పటికి మన ప్రాంతంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి మతములన్నిటినీ సమీకరించి క్రోడీకరించి ఒక విశిష్టమైనటువంటి పంచాయతన పూజా విధానాన్ని పెట్టి, మరి 6 మతాలు ఉన్నారు కదండి, 5 కనబడుతున్నాయంటే షాణ్మతము సుబ్రహ్మణ్యము, ఆ సుబ్రహ్మణ్యాన్ని మనకి ఆ పంచాయతన పూజా విధి దగ్గర ఉన్నటువంటి దీపరూపములో పెట్టడం జరిగింది. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీప సర్వతమోపహ భో దీప బ్రహ్మరూపేణ. ఆ బ్రహ్మరూపేణ అన్నంలో అంతరం ఏమిటి? అది బ్రహ్మతత్వము. ఎందుకని ఒక్కసారి గమనిద్దాము. ఎందుకు సుబ్రహ్మణ్య తత్వాన్ని అక్కడ ప్రవేశపెట్టారంటే, సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉండేటువంటి శక్తి ఆయుధం ఎట్లా ఉంటుంది? దీపపు జ్యోతి యొక్క ఆకారంలో ఉంటుంది అక్కడ. అంటే అనేకత్వం నుంచి ఏకత్వం వైపు అడుగులు వేసేటువంటి ఒక జ్యోతి సూచిక దీపం అన్నమాట. ఇవన్నీ ఆకారరహితంగా పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే తత్వ ప్రాధాన్యమైనటువంటి అంశాలు. అంతే తప్ప శివానందలహరులు అదేగా మనకి చెప్పారు శంకర భగవత్పాదుల వారు, నిన్ను కాకుండా ఇంకొకరినెవరినో నువ్వు కోరికలు ఇవ్వట్లేదని ఇంకొకరిని తలుచుకోవడం అనేటువంటిది అసలు వృధా ప్రయాస. అది ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ దైవతత్వం ఏదైతే ఉందో దానిని తెలుసుకుని ప్రయత్నించాలి. అంతే తప్ప క్షణభంగురమైనటువంటి ఈ జీవితానికి క్షణానికి ఒక కోరికతోటి క్షణానికి ఒక దైవాన్ని ఆశ్రయిస్తూ నిజాన్ని గ్రహించక నిజము వైపు ప్రయాణించక ఏం సాధించగలుగుతాం మనం? అంటే ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ముందు మన మనస్సు ఒక భగవంతుడి యందు లగ్నము కావాలి. ఇది భగవంతుడితోటి బేరసారాలాడి కోరికతోటి ముడిపెట్టేటువంటి తత్వము కాదు. సనాతన ధర్మం మనకు సూచించేటువంటిది. సనాతన ధర్మము సూచించేటువంటిది భగవంతత్వములో సమాజ శ్రేయస్సు. అందుకనే మహనీయులైనటువంటి వీళ్ళ యందు ఇలాంటి మహాకవుల యొక్క ఈ అనుభవాలన్నీ కూడా మనకి మార్గోపదేశాలు. ఎందుకు అంటే, ఎందుకు కాళహస్తీశ్వర శతకానికి అంత ప్రాధాన్యత అంటే దానిలో ఉన్నటువంటి నిబడీకృతమైనటువంటి వేదాంత తత్వము. భగవంతుడిని కోరిక కోసము కాదు, మన సాధనతోటి భగవంతుడిని ప్రత్యక్షం చేసుకునేటువంటి ఉత్తమ స్థితికి వెళ్ళాలి అని నేర్పిస్తూ తర్వాత అంటున్నారు ఆయన, దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సానువు నీవిల్లు నీధీశ్వరుండు సఖు. ఇప్పుడు ఈ శ్లోకంలోకి వచ్చేసరికి మరి బుజ్జగించటం అనేటువంటి కార్యక్రమం ప్రారంభం చేశారు. ఎలాగా చూద్దాం. దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సానువు నీవిల్లు నిధీశ్వరుండు సఖుడు అర్ధోరాశి కన్యా విభుండు విశేషార్చకుడింక నీకెనఘనుండున్ కల్గునే నీవు చూసి విచారింపవులేమి ఎవడుడుపున్ శ్రీకాళహస్తీశ్వరా. పోనీ నేను ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళి కొలిచాను అనేటువంటి కోపం నీకేమైనా ఉందనుకో, అసలు నీ గురించి చెప్పడానికి నా మాటలు సరిపోతాయా? ధన్వనాగా ధన్వనాజిం జయేమ ధన్వనా తేవ్రా సమదో జయేమ అంటుంది మన్యు సూక్తం. అంటే ఈ శరీరం అనేటువంటి ఈ తనువుని ధరించిన వాడు భగవంతుడు.